హాయ్ అండి. నేను మీ గోదావరి అమ్మాయి. ఆంధ్ర స్టైల్‌లో గోంగూర పచ్చడి చేసేద్దామా ఈరోజు? ఫస్ట్ అయితే గోంగూర శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. దాన్నయితే ఒక మందపాటి గిన్నెలో తీసుకొని ఉప్పు, పసుపు వేసి అయితే బాగా మగ్గించుకోవాలి. మగ్గిపిచ్చిన తర్వాత ఇది కొంచెం థిక్ పేస్ట్‌లా తయారవుతుందనమాట. దాన్నయితే పక్కకు తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత దానిలో వేయడానికి ఒక కొబ్బరికాయనైతే కోరి తీసి రెడీ చేసుకోవాలి. తర్వాత మనం ఏం చేయాలంటే పాన్ పెట్టి ఆయిల్ వేసి దాంట్లో కావాల్సిన పోపులైతే వేయాలి. పోపుల్లో ఏమొస్తాయంటే శనగపప్పు, మినపప్పు, నువ్వులు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, ఇంకా వీటన్నిటిని బాగా ఫ్రై చేసి లాస్ట్‌లో కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేయండి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి. ఆ తర్వాత కొబ్బరి కూర యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఫైనల్‌గా గోంగూరను కూడా వేసేసి మిక్సీ పట్టేస్తే ఎంతో టేస్టీ అయిన గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఇది కొంచెం నిల్వ ఉండాలంటే ఆయిల్ కాచి దాంట్లో వేయండి. కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. రెసిపీ కనుక నచ్చితే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.